నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. నేను మాధవి. ఈ రోజు మనతో ధునీస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, బిజినెస్ కన్సల్టెంట్ అండ్ స్టార్ట్అప్ కన్సల్టెంట్ సుధీర్ వర్మ గారు మనతో ఉన్నారండి. సో వారితో మాట్లాడి ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా ముద్రా లోన్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ సుధీర్ గారు. హలో మేడం, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ముద్రా స్కీమ్ అంటే ఏంటి అండ్ ఈ ప్రధానమంత్రి ముద్రా స్కీమ్ ద్వారా రుణాలు ఈజీగా పొందగలం అంటారా? జనరల్గా ముద్రా స్టాండ్స్ ఫర్ మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రీఫినాన్స్ ఏజెన్సీ లిమిటెడ్. ఓకే. 2015లో ప్రధానమంత్రి యోజన స్కీమ్ కింద కార్పొరేట్ కంపెనీలు మాత్రమే కాకుండా నాన్ కార్పొరేట్ వాళ్ళు, అంటే ఎవరైనా కొత్తగా బిజినెస్లు పెట్టుకునే ఉమెన్ కానీ, రూరల్ ఏరియా నుంచి ఎవరైనా వచ్చిన యూత్ కానీ, ఎవరైనా బిజినెస్లు చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఈ ముద్ర అనే స్కీమ్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎందుకు అంటే జనరల్గా అంతకుముందు వరకు ఉన్న బ్యాంక్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మీకు పర్టికులర్ క్రైటీరియా ఉంటే తప్ప, ఆల్రెడీ బిజినెస్లు కొన్నాళ్ళు రన్ చేసి ఐటీ రిటర్న్స్ ఇలాంటివి ఉంటే తప్ప లోన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. బట్ కొత్తగా బిజినెస్లు పెట్టుకునే వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా లోన్ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ ఈ ముద్ర అనే స్కీమ్ని మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ ముద్రా స్కీమ్లో ఇనీషియల్గా 5 lakhs నుంచి 10 lakhs రూపీస్ వరకు ఏ లొకేషన్లో ఉండే పీపుల్ కానీ, అంటే విలేజెస్లో ఉండేవాళ్ళు అవనివ్వండి, సిటీల్లో ఉండేవాళ్ళు అవనివ్వండి, మెన్ అవనివ్వండి, ఉమెన్ అవనివ్వండి, స్టూడెంట్స్ అయినా అవనివ్వండి, ఎవరికైనా సరే 5 lakhs నుంచి 10 lakhs రూపీస్ వరకు లోన్ వచ్చే ఎలిజిబిలిటీ స్కీమ్ కింద ఈ ముద్రా ప్రాజెక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. అయితే వీటికంటూ కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. మనం ఈరోజు నేను ఫలానా బిజినెస్ చేస్తానని బ్యాంక్ వెళ్తే వెంటనే లోన్ ఇవ్వరు. దానికి కొన్ని ప్రొసీజర్స్, క్రైటీరియా ఉంటుంది. దానికి తగ్గట్టు మనం అప్లై చేసుకున్నప్పుడు మాత్రమే ముద్రా స్కీమ్ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఈ ముద్రా స్కీమ్ 2 రకాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటండి, ఆర్బీఐ ద్వారా అప్రూవల్ అయిన అన్ని బ్యాంకింగ్ సెగ్మెంట్స్ నుంచి, అండ్ ఎన్బిఎఫ్సి కంపెనీస్ కొన్ని ఉంటాయి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్స్. సో బ్యాంక్ నుంచి అయినా సరే, ఎన్బిఎఫ్సి నుంచి అయినా సరే మీకు ముద్రా లోన్ వచ్చే ఎలిజిబిలిటీ ఉంది. అయితే ప్రధానంగా ఒక టర్మ్ లోన్ కింద సపోజ్ ఒక 10 lakhs రూపీస్ కనుక మీకు లోన్ ఇస్తే డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు పడకుండా మీరు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి అనుకుంటున్నారు, ఆ మిషనరీ పర్చేస్ చేయడానికి ఒక 3 lakhs రూపీస్ అయింది అనుకున్నాం. సో ఆ వెండర్కి 3 lakhs రూపీస్ వెళ్తుంది. లేదు మీరు ఆఫీస్లో ఫర్నిచర్ ఏదైనా పర్చేస్ చేయాలి, ఆ ఫర్నిచర్కి ఒక 2 lakhs రూపీస్ అయింది అనుకుందాం, ఆ 2 lakhs రూపీస్ ఆ వెండర్కి వెళ్తుంది తప్ప ముద్రా లోన్లో డైరెక్ట్గా మీ చేతికి డబ్బులు ఇవ్వరు. మీకు కావాల్సిన మెషిన్ ప్రొక్యూర్మెంటు, అడిషనల్ సర్వీసెస్ కానీ, సపోర్ట్ కానీ, గైడ్లైన్స్ కానీ, ఎవరెవరి దగ్గర మీకు ఆఫీస్కి బిజినెస్కి అవసరమైన రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని పర్చేస్ చేసుకోవడానికి ఈ ముద్రా స్కీమ్ ద్వారా వచ్చే అమౌంట్ చాలా చక్కగా పనికొస్తుంది. అంటే చూడండి, చాలామంది నా చేతిలో రూపాయి ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు, ఉండుంటే నేను చాలా బిజినెస్ చేసేవాళ్ళని మాట్లాడతారు. అయితే డైరెక్ట్గా చేతికి డబ్బులు ఇవ్వకుండా మీకు కావాల్సిన మెషినరీ, ఎక్విప్మెంట్, రిక్వైర్మెంట్స్ పర్చేస్ చేసుకోవడానికి ఈ ముద్రా స్కీమ్ అనేది యూజ్ చేస్తారు. విలేజెస్లో, సిటీస్లో ఉండే ఎవరైనా సరే, మెన్, ఉమెన్, ఒక ప్రాపర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కనుక రెడీ చేసుకొని బ్యాంక్లో కనుక అప్లై చేసుకోగలిగితే ముద్రా లోన్ అనేది మనకి రావడానికి 100% స్కోప్ ఉంది. రైట్. అయితే ఈ ముద్రా లోన్ కోసం మనం బ్యాంకుకి వెళ్ళక్కర్లేకుండా ఆన్లైన్లో మనకి మనంగా చేసుకునే అవకాశం ఉందంటారా? 100% ఉందండి. అయితే బ్యాంక్కి ఎందుకు వెళ్ళాలి అంటే, ఇక్కడ ఇందాక మీకు చెప్పినట్టు బ్యాంకింగ్ సెగ్మెంట్స్, ఎన్బిఎఫ్సి 2 మాట్లాడాం. త్రూ బ్యాంక్ ద్వారా మనకి లోన్ కావాలంటే ఖచ్చితంగా మనం బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి వాళ్ళ క్రైటీరియాకి తగ్గట్టు మనం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకొని అప్పుడు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ ఎన్బిఎఫ్సి కంపెనీస్ నుంచి కనుక మనం ముద్రాల స్కీమ్ కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడం ద్వారా ఎన్బిఎఫ్సిస్ మీకు ముద్రా లోన్ ఎలిజిబిలిటీని క్లియర్ చేస్తాయి. అయితే ఇక్కడ ఈ బ్యాంకింగ్ వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి ఒక ప్రధాన ఎజెండా ఏంటంటే, బ్యాంక్కి వెళ్ళేటప్పుడు బ్యాంక్ మేనేజర్ మీకు క్లియర్గా కావాల్సిన చెక్ లిస్ట్ అన్ని పంపిస్తారు. మీకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ సర్టిఫికేట్స్ అవసరం అవుతుంది, రిపోర్ట్ కూడా ఎటువంటి ఫార్మాట్లో ఉండాలని. అదే ఎన్బిఎఫ్సి సెగ్మెంట్లో మీరు ఎంత మొబైల్ యాప్ నుంచి ట్రై చేసినా సరే మీకు క్రైటీరియా పర్టికులర్గా తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అందరికీ ఆ టర్మినాలజీ కానీ, జార్గాన్ కానీ అర్థం అయ్యి ఉండొచ్చు, అర్థం అయ్యకపోయి ఉండొచ్చు. సో అందుకోసం ఇంచుమించుగా బ్యాంకుకి వెళ్ళి మనం సాల్వ్ చేసుకుంటే మంచిది. ఎన్బిఎఫ్సిస్ ద్వారా కూడా, త్రూ మొబైల్ యాప్ ద్వారా కూడా మనం లోన్స్ తీసుకోవచ్చు. బట్ మీకంటూ కొంచెం ఆ ఫినాన్షియల్ జార్గాన్ తెలిస్తేనే ఆ లోన్ ఎలిజిబిలిటీ కొంచెం ఈజీ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు బ్యాంక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, బ్యాంక్స్ ప్రాసెస్ అన్నవి యూజువల్గా చాలా హెక్టిక్గా ఉంటాయి, కాళ్ళు అరిపోయేలా తిరగాలి బ్యాంక్స్కి ఎప్పుడు కూడా. సో అయితే ఈ లోన్ ప్రాసెసింగ్లో మీకు దీంట్లో బ్రోకరేజ్ అని కొంతమంది తీసుకుంటూ ఉంటారు, పర్సెంటేజ్లని, తర్వాత గ్యారంటీలని, ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం. వీటన్నిటిని ఏమైనా అవాయిడ్ చేయగలచ్చు అంటారా? జనరల్గా చూడండి, మీరు బ్యాంక్లో ఒక లోన్ అప్లై చేశారు అనుకోండి, యాజ్ యూ సెడ్ ఇనీషియల్గా బ్యాంకర్ మీకు లోన్ రిజెక్ట్ చేశారు అనుకుందాం. అప్పుడు మీరు చెప్పిన సో కాల్డ్ లోన్ చేసే ఏజెన్సీస్, బ్రోకర్స్ మధ్యలోకి వస్తారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు,
నేను మీకు లోన్ చేపిస్తాను, నాకు ఇంత కమిషన్ ఇవ్వండి అని చెప్తారు. ఈ లోన్ చేసేవాళ్ళు వాళ్ళ పర్సనల్ అకౌంట్ నుంచి మీకు లోన్ ఇప్పిస్తున్నారా, బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తున్నారా? ఖచ్చితంగా బ్యాంకర్ దగ్గర నుంచే లోన్ వస్తుంది. ముందు రిజెక్ట్ అయిన ఫైల్ తర్వాత ఎందుకు అప్రూవ్ అయ్యింది అంటే, ఇక్కడ మనం ఇన్లైన్గా మాట్లాడుకోవాలంటే లోన్స్ చేసే వాళ్ళకి ఆల్రెడీ క్రైటీరియా తెలుసు. మీకు ఏ ఏ ప్రొజెక్షన్స్ అవసరం అవుతుంది, ఐటీ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, సిబిల్ స్కోర్స్ ఎంతవరకు ఉన్నాయి, మీరు అప్లై చేసే లోన్కి ఉండాల్సిన ప్రొఫార్మా ఏంటి, ఈ ప్రాసెస్ అంతా లోన్ చేసే కంపెనీలకి తెలుస్తుంది. సో వాళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ చేసి పంపిస్తారు, అప్పుడు బ్యాంకర్ మీకు లోన్ అప్రూవ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇన్లైన్ మ్యాటర్ ఏంటి అంటే, ఈ లోన్ చేసే కంపెనీలు ఉండడం వల్ల మీకు లోన్ ప్రాసెసింగ్ కొంచెం సింపుల్ అవుతుంది. ఎందుకంటే బ్యాంకర్ ప్రతి విషయాన్ని మీతో డైరెక్ట్గా నెగోషియేట్ చేయడానికి స్కోప్ ఉండకపోవచ్చు బికాస్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్. బట్ మార్కెట్లో లోన్ చేసే కంపెనీలు చాలా ఉంటాయి. అంటే ఒక లోన్ చేసే కంపెనీ నుంచి ఫైల్ వచ్చింది అంటే 95% అన్ని విషయాలు క్లారిటీగా ఉంటాయి అందులో. సో ఆ బ్యాలెన్స్ 5% క్రైటీరియా చెక్ చేసుకొని ఓకే 1 monthలోనో 15 daysలోనో లోన్ వచ్చే ఎలిజిబిలిటీ ఉందని పంపిస్తారు. ఏవైనా క్రైటీరియా లేకపోతే రిజెక్ట్ చేస్తారు, ఈవెన్ వాళ్ళదైనా సరే. ఎంత మీకు లోన్ చేసే కంపెనీ చేసే మేనేజర్ మంచి ఫ్రెండ్ అయినా సరే మీకు లోన్ రావాలని గ్యారంటీ ఏమీ లేదు. ఎండ్ ఆఫ్ ది డే యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ మీ క్రైటీరియా కరెక్ట్గా ఉంటేనే లోన్ వస్తుంది. బట్ ఈ లోన్ చేసే కంపెనీలు, ఈ బ్రోకరేజ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వెళ్ళేటప్పుడు మనకి పని సులభం అవుతుంది. 2% 3% కమిషన్ పోతుంది. బట్ ఈవెన్తో మీకు ఫైల్ అనేది నీట్గా వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర చెక్ లిస్ట్ ఉంటుంది, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఇచ్చేసి మన ప్రాజెక్ట్ రిపోర్ట్ కనుక రెడీ చేసుకుంటే వాళ్ళ ద్వారా వెళ్ళే లోన్ చాలా ఈజీగా క్లియర్ అవుతుంది. ఇంతే తప్పించి లోన్ చేసే వాళ్ళైనా వాళ్ళ పర్సనల్ పాకెట్లోంచి మీకు లోన్ ఇవ్వరు, ఖచ్చితంగా మళ్ళీ బ్యాంకర్ దగ్గర నుంచే రావాలి. సో ఆ చిన్న లాజిక్ మనం గ్యాదర్ చేసుకోగలిగితే కరెక్ట్గా ఇటువంటి ఇష్యూస్ అన్నిటిని తగ్గించుకోవచ్చు. రైట్. అయితే ప్రతి బ్యాంక్కి కూడా ఇలాగ థర్డ్ పార్టీ లోన్ ఆర్గనైజేషన్స్ లేకపోతే కంపెనీస్ అని ఇలా ఉంటాయంటారా ప్రతి బ్యాంక్కి? జనరల్గా అండి బ్యాంక్ కంటూ థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్స్ ఉండాలన్న రూల్ రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఒకప్పుడు ఏంటంటే జనరల్గా ఎవరైనా లోన్స్ అప్లై చేసుకునేవారు, అయితే బ్యాంకర్స్ లోన్స్ రిజెక్ట్ చేస్తున్న కొద్దీ ఈ థర్డ్ పార్టీ కంపెనీస్ పుట్టుకొచ్చాయి. ఇవాళ ఇండియాలో ఒక ఏడాదికి 1000 కోట్లు 2000 కోట్లు 5000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్న లోన్ బేస్డ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అయితే యాజ్ ఆఫ్ నౌ మీకు పాలసీ బజార్, బ్యాంక్ బజార్ లాంటి వెబ్సైట్స్ కనుక చూసుకుంటే చాలా షార్ట్ టైంలో ఎటువంటి బ్రోకరేజ్ పర్సన్ లేదా లోన్ చేసే పర్సన్ అవసరం లేకుండా వితిన్ 5 to 10 minutesలో మీకు లోన్ వస్తుందా రాలేదా అన్న విషయం ఆన్లైన్లోనే మనకు తెలిసిపోతుంది. సో ఎప్పుడైతే ప్రాసెస్ ఆన్లైన్లోకి వెళ్ళిందో వీళ్ళ బిజినెస్ తగ్గింది, పీపుల్కి లోన్ వచ్చే ఆపర్చునిటీ పెరిగింది. ఈరోజు మీరు లోన్ అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాంక్ బజార్ లాంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీ యూజువల్ డీటెయిల్స్, నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ సిబిల్ స్కోర్ చెక్ చేసి ఏ బ్యాంకులు మీకు లోన్ ఇస్తాయి, ఈఎంఐ ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది, మీకు లోన్ వచ్చే రేట్ కూడా ఎంతవరకు కన్వర్ట్ అవుతుంది, ఆ లోన్ మీటర్ను కూడా మీకు చూపిస్తుంది. సో ఈ రోజుల్లో యాజ్ ఆఫ్ నౌ లోన్ ప్రాసెస్ చేసే కంపెనీల అవసరం పెద్దగా లేదు. మరీ తెలియని వాళ్ళు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్పించి కాస్త కోస్త గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆన్లైన్లో కూడా లోన్స్ అప్లై చేసుకోవచ్చు. రైట్. అయితే రిజెక్షన్స్ ఎక్కువ జరగడం వల్ల ఇలా థర్డ్ పార్టీ కంపెనీలన్నీ పుట్టుకొచ్చాయని అనుకున్నాం కాబట్టి జనరల్గా ఇప్పుడు ఈ ముద్రా లోన్కి రిజెక్షన్స్ ఏమైనా వస్తున్నాయి, లేకపోతే అప్లికెంట్కి రిజెక్షన్ వచ్చిందని అనుకున్నాం, జనరల్గా ఎలాంటి రిజెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వాటిని తప్పించుకోవడానికి ఏమైనా టిప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? జనరల్గా అండి మీరు చెప్పినట్టు ఒకవేళ ముద్రా స్కీమ్లో మనకి ఏమైనా రిజెక్షన్ కనుక కనిపించింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన చెక్ లిస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాంకర్ ఏం చెప్తారంటే అన్ని డీటెయిల్స్ ఒకేసారి చెప్పరు, మన అందరికీ తెలిసిందే. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫైల్ పంపించమంటారు, ఒక్కొక్కసారి ఒక్కో డాక్యుమెంట్ పంపించమంటారు. అన్నిసార్లు తిరగడానికి విసిగేసి సగం మంది లోన్ అప్లై చేయడం మానేస్తారు. ఎందుకంటే బ్యాంకర్ కూడా యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బట్ మీరు ఇలా ఈరోజు ముద్రా స్కీమ్కి వెళ్ళినా ఇంకో స్కీమ్కి వెళ్ళినా వెబ్సైట్లో ఏం కనిపిస్తుంది, మీకు బ్యాంక్కి ఫలానా బ్యాంక్లో లోన్ వస్తుందని కనిపిస్తుంది. వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ని అడిగారు అనుకోండి, మాకు ఆర్బీఐ నుంచి మా రీజనల్ టీం నుంచి ఇంకా అప్డేట్ రాలేదు, వచ్చిన తర్వాత చెప్తామంటారు. ఒక 4-5 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు, లేదంటే ఇంకో డాక్యుమెంట్ తిండంటారు. తెలిసిందే అందరికీ. సో ఈ క్రైటీరియాలో ప్రతిదీ ఎగ్జాక్ట్గా మీకు తెలియదు కాబట్టి లోన్ రిజెక్ట్ అయింది అనుకుంటారు. బట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి లోన్స్ కొన్ని టార్గెట్లు ఉంటాయి. ఒక క్వార్టర్ వచ్చేసరికి ఇంత అమౌంట్ అనేది లోన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు బ్యాంకర్కి ఉంటే కనుక మీకు లోన్ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ టార్గెట్స్ ఫిల్ అయిపోయినా లేదా నెక్స్ట్ స్కీమ్లో ఎలిజిబిలిటీ చూద్దాం అనుకున్నా సరే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు థర్డ్ పార్టీ లేదా ఎన్బిఎఫ్సిస్ కనుక పిక్చర్లోకి వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళతో కొంత ర్యాపో ఉంటుంది, వాళ్ళకి కొన్ని కమిషన్స్ వెళ్తాయి. కాబట్టి అక్కడి నుంచి వచ్చే ఫైల్కి మూవ్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇంతకన్నా పెద్ద తేడా ఏం లేదు కమర్షియల్గా మాట్లాడాలంటే. సుధీర్ గారు,
ముద్రా స్కీమ్ లాంటి సిమిలర్ స్కీమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి, అండ్ ఆల్సో అవైలబుల్గా ఉన్న బిజినెస్ స్కీమ్స్ గురించి కూడా చెప్పండి. జనరల్గా ముద్రా కాకుండా ఇవాళ మార్కెట్లో లోన్స్ తాలూకు ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈవెన్ మీరు గమనించే ఉంటారు 2021 లాక్డౌన్ టైంలోని జన్ధన్ యోజన స్కీమ్ కింద మార్కెట్లోనే ఆల్మోస్ట్ 20 lakhs crores ఫ్లోటింగ్ చేశారు. దీనికి రీజన్ ఏంటి అంటే జనరల్గా మీరు ఆల్రెడీ ఏదైనా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు లేదంటే లోన్స్ ఎక్కడైనా ఎగ్గొడితే కనుక మిమ్మల్ని డిఫాల్టర్ కింద కన్సిడర్ చేస్తారు. అంటే ఫ్యూచర్లో మీకు లోన్ వచ్చే ఆప్షన్ లేదు. బట్ ఈ జన్ధన్ యోజన స్కీమ్లో డిఫాల్టర్స్ కూడా లోన్ ఇవ్వండి అని గవర్నమెంట్ చెప్పింది. ఓకే, అంటే బిజినెస్లు పెట్టండి, మనీని స్టాగ్నెంట్ చేయొద్దు, మార్కెట్లో ఫ్లో చేయండి అని చెప్పడానికి. అండ్ దీనికి మార్కెట్లో నెంబర్ ఆఫ్ లోన్ అవైలబిలిటీస్ ఉన్నాయి. ముద్ర అనేది ఒక అందరికీ తెలిసిన ప్రొసీజర్. ఇందులోనే ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి, మనకి ఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి, అండ్ స్టాండప్ ఇండియా లోన్స్ ఉన్నాయి, స్టార్టప్ ఇండియా లోన్స్ ఉన్నాయి, మేక్ ఇన్ ఇండియా లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ స్కీమ్స్ని మార్కెట్లో ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ రిలీజ్ చేసిన ప్రాసెస్. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అనుకోండి, ఎవరైనా ఎక్స్క్లూజివ్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వైపు వెళ్దాము అనుకుంటే మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద ఆల్మోస్ట్ 1 crore దాకా లోన్ వచ్చే అవైలబిలిటీ ఉంటుంది. అండ్ స్టాండప్ ఇండియా స్కీమ్ ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ జాయింట్ వెంచర్లో బిజినెస్లు చేద్దాం అనుకునే కనుక 10 lakhs నుంచి 1 crore దాకా లోన్ వస్తుంది. ఇదే ఎంఎస్ఎంఈలు మాట్లాడుకుంటే మనకి 5 lakhs నుంచి 50 lakhs దాకా లోన్ వస్తుంది. ఇదే మీరు అగ్రికల్చర్, డిఫెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏవైనా వర్క్ చేస్తే కనుక 5 lakhs నుంచి 5 crore దాకా కూడా లోన్ వస్తుంది. అయితే మార్కెట్లో ఉన్న అవైలబిలిటీ, ఎలిజిబిలిటీని ప్రకారం ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 type ఆఫ్ లోన్స్ ఇవాళ ఎలిజిబిలిటీకి రెడీగా ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే జనాలు తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, రూరల్ ఇండియాలో చాలా స్కీమ్లు ఉంటాయి రైతు రుణమాఫీ పథకాల కింద. అవి అందరికీ రావు, కొందరికే ఎందుకు వస్తాయి అంటే కొందరు మాత్రమే వాటిని తెలుసుకొని రైట్ ట్రాక్లో పెట్టి అప్లై చేసి రుణమాఫీలు చేయించుకుంటారు. బట్ మిగిలిన వాళ్ళు తెలియక వడ్డీలు కడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ మీద అప్ టు డేట్ ఉందో ఇటువంటి లోన్స్ తాలూకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీకు ఎక్కువగా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఓకే, సో అయితే ఈ ముద్రా స్కీమ్ ప్రాసెసింగ్ చేసుకోవడానికి జనరల్గా వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి, దీంట్లో సబ్సిడీ పొందొచ్చా, కాస్త డీటెయిల్డ్గా ఈ డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చెప్తారా? జనరల్గా ముద్రా స్కీమ్లో ఇంచుమించుగా సబ్సిడీ వచ్చే ఆపర్చునిటీ కొంచెం తక్కువ. అదే ఎస్ఎంఈ కానీ ఎంఎస్ఎంఈ లోన్స్లో అయితే సబ్సిడీ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. అయితే యావరేజ్ ఇంట్రెస్ట్ రేటు 8 to 10% మధ్యలో ఉంటుంది. మీరు బయట మార్కెట్ రేట్లో కంపేర్ చేస్తే అది వెరీ నామినల్ రేట్ అనమాట. అయితే థర్డ్ థింగ్, ఇందులో ఈ లోను మీకు ఇందాక చెప్పాను చూసారు, డైరెక్ట్గా మీ అకౌంట్కి డబ్బులు పడవు మీరు వాడుకోండి అని చెప్పి. మీరు ఆల్రెడీ మెషినరీ పర్చేస్ చేయడానికి లేదా రా మెటీరియల్ పర్చేస్ చేయడానికి ఆ వెండర్స్కి అమౌంట్ పే చేస్తారు. సపోజ్ మీకు 10 lakhs లోన్ అనేది వచ్చింది అనుకోండి, మీకు దాన్ని టర్మ్ లోన్ కింద డివైడ్ చేస్తారు. అంటే 5 yearsలో అసలు వడ్డీ కలిపి ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎంత పడవచ్చు, లేదు మీరు 7 yearsలో పే చేసుకుంటారా లేదా 3 yearsలో పే చేసుకుంటారా, మీ ఆప్షన్ బట్టి వాళ్ళు లోన్ అనేది డిసైడ్ చేస్తారు. సో యూజువల్గా 5 to 7 years దాకా పెట్టుకోవచ్చు. లేదు నాకు అంత అవసరం లేదు, నేను 2 to 3 yearsలో క్లియర్ చేసేస్తాను ఎక్కువ ఈఎంఐ కట్టి అనుకుంటే కనుక అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మీరు లోన్ అప్లై చేసేటప్పుడు మీ ఎలిజిబిలిటీ ప్రకారం, మీ క్యాలిక్యులేషన్ ప్రకారమే దాన్ని అప్రూవ్ చేస్తారు. సో ఈ రకంగా ఇంచుమించుగా ముద్రాలో అయితే సబ్సిడీ వచ్చే అవకాశం చాలా తక్కువ అండి. అండ్ ఇంచుమించుగా టర్మ్ లోన్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఏంటంటే అసలు వడ్డీ కలిపి ఒక 3-4 yearsలో పే చేయాల్సి ఉంటుంది. సో సుధీర్ గారు, ముద్రా లోన్స్లో మనం ఈఎంఐ తీసుకుంటాం. జనరల్గా లోన్స్కి ఏంటంటే ఒక 1 year మినిమంగా కట్టాల్సి ఉంటుంది, లేకపోతే బ్యాంక్ రూల్ ప్రకారం సమ్ టైం అంటూ ఉంటుంది. ఆ తర్వాత మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు 1 time క్లోజ్ అనేది చేసుకోవచ్చు. సో అలా ఈ ముద్రా స్కీమ్కి కూడా ఏమైనా చేసుకోవచ్చా? 100% చేసుకోవచ్చు అండి. లోన్ అనేది ఎప్పుడూ కూడా ఒక 3 years, 5 yearsకి మీరు లోన్ పెట్టుకున్నారు అనుకుందాం, బట్ వితిన్ 2.5 yearsలోనే మీరు అసలు వడ్డీ మొత్తం క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. అయితే నా దగ్గర ఇప్పుడు ₹1,00,000 ఉన్నాయి, ₹1,00,000 ఇప్పుడు కట్టేసి మళ్ళీ 2 lakhs ఇంకోసారి కడతానంటే ఒప్పుకోరు. యాజ్ పర్ ఈఎంఐ ప్రకారం అది ఎవ్రీ మంత్ ఎంత డివైడ్ అవుతుందో అంతే పే చేసుకోవాలి. బట్ అంతా ఒకేసారి క్లియర్ చేసుకునే పాసిబిలిటీ ఉంటే 100% చేసుకోవచ్చు. బట్ యాజ్ పర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అనాలిసిస్ ప్రకారం మీరు అలా చేసినా సరే మొత్తం వడ్డీ ఇంచుమించుగా కట్టాల్సి ఉంటుంది, ఏ ఈఎంఐలో అయినా సరే, లోన్స్లో అయినా సరే. ఎందుకంటే బ్యాంక్ చేసే బిజినెస్ ఏంటి, మీ దగ్గర జనాల దగ్గర సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా మార్కెట్లోకి డబ్బులు ఫ్లోట్ చేసి అవి వడ్డీ కింద రొటేట్ చేస్తారు. మీరు షార్ట్ టైంలోనే వడ్డీ క్లియర్ చేసేస్తే బ్యాంక్కి ప్రాఫిట్ ఉండదు కదా. రైట్, ఇంచుమించుగా ఇంక్లూడింగ్ వడ్డీ కలిపి మొత్తం క్లియర్ చేసినా సరే అదే అమౌంట్ మీకు అవుతుంది. అయితే ఎవ్రీ మంత్ టెన్షన్ బర్డెన్ తప్పుతుంది, అంతకన్నా ఇంకేం కాదు. బట్ ఓవరాల్గా అసలు వడ్డీ కలిపి ఎన్నాళ్ళు అయితే మీరు పే చేసుకుంటారో ఒకేసారి పే చేసినా అంతే పే చేయాలి యావరేజ్గా. ఓకే, సో అండ్ స్టాండర్డ్ ఈఎంఐ టైం వచ్చేసి మనకి యూజువల్గా స్టాండర్డ్ ఈఎంఐ టైం 2nd నుంచి 5th మధ్యలోనే ఉంటుందండి. ఇప్పుడు మీరు రెగ్యులర్ ఈ క్రెడిట్ కార్డ్స్ పే చేసిన, డెబిట్ కార్డ్స్ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఐఫోన్స్ లేదంటే టీవీస్, వాషింగ్ మిషన్స్, బైక్స్, కార్స్ ఏవి కొన్నా యూజువల్గా 2nd నుంచి
5th ఈ మధ్య డేట్స్లోనే ఎప్పుడు ఈఎంఐస్ ఉంటాయి యూజువల్గాను. ఓకే. క్రెడిట్ కార్డ్ బిల్స్ అయితే కొన్ని 8th 10th డేట్ వరకు పెట్టుకుంటారు. క్రెడిట్ కార్డ్ బిల్ సెపరేట్, ఈఎంఐ సెపరేట్. ఎందుకంటే ఫస్ట్ అయ్యేసరికి లైఫ్ సైకిల్ తిరిగిపోవాలి వాళ్ళకి. అవును. సో ఎందుకంటే అందరూ ఆన్ టైం పే చేయొచ్చు, చేయకపోవచ్చు. ఏమైనా లేట్ అయింది అనుకోండి, లేట్ ఫీస్ కూడా అదే అడగబోతున్నాను యాక్చువల్గా. సో యూజువల్గా 2 to 5. ఓకే. సో ఇన్ కేస్ కనుక లేట్ అయితే కనుక ఒక కంటిన్యూస్గా ఒక 6 months లేట్ పేమెంట్స్ చేశారు అనుకోండి, వాళ్ళు డిఫాల్టర్ ఏమైనా అయ్యే అవకాశం ఉంటుంది? జనరల్గా లేట్ పేమెంట్స్ చేసినందుకు డిఫాల్టర్ ఏమీ అవ్వరు. కానీ ఓకే, మీకు అక్కడ వచ్చే పాసిబిలిటీ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక బైక్ ఏదో తీసుకున్నారు, బైక్ తాలూకా ఈఎంఐ లేట్ అయింది అనుకోండి, ప్రాబ్లం లేదు. వాళ్ళు కాల్ చేసి ఎప్పుడు ఈఎంఐ క్లియర్ చేస్తారు, నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటాను, లేదంటే మా పేమెంట్ లింక్ ఇది, పే చేయండి అని చెప్తారు. బట్ బ్యాంకర్స్తో వచ్చిన ఇబ్బంది, ఐ మీన్ డైరెక్ట్ బ్యాంక్ లోన్తో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళు అంత ఫాలో అప్ చేసే స్కోప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీరు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు చెక్ బౌన్స్ చేయొచ్చు, లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ మళ్ళీ మనం అఫెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అంతవరకు తెచ్చుకోకూడదు ఏ విషయాన్ని. ఓకే. సో స్టాండప్ ఇండియా పథకం కింద 75% వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉందంటారా? 100% ఉందండి. ఇందాక చెప్పినట్టు స్టాండప్ ఇండియా మీకు 10 lakhs నుంచి 1 crore దాకా లోన్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అయితే స్టాండప్ ఇండియాకి ఏంటంటే ఖచ్చితంగా వన్ ఆఫ్ ది పార్ట్నర్ SC/ST అయ్యి ఉండాలి. ఓకే. సో ఎందుకంటే ఈ విలేజెస్లో కానీ ఏజెన్సీ ట్రైబల్ ఏరియాస్లోని SC/STs వాళ్ళని కూడా ముందుకు తీసుకురావడం కోసం, వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ కలిగించడానికి, మార్కెట్లో వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ స్టాండప్ ఇండియా లోన్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు చెప్పినట్టు ఒక మంచి ప్రాజెక్ట్ డిజైన్ చేసి అది మార్కెట్లో బాగా ప్రొడక్ట్ సేల్స్ జనరేట్ చేస్తుంది, లేదా పర్పస్ బాగా సర్వైవ్ అవుతుంది అనుకున్నప్పుడు 50 to 60% దాకా కూడా సబ్సిడీస్ వస్తాయండి. యూజువల్గా అయితే 20 to 35% స్టాండర్డ్ సబ్సిడీ ఉంటుంది. మీరు చేసే ప్రొడక్ట్ మార్కెట్లో మంచి బూమింగ్ జనరేట్ చేసి, లేదా సొసైటీని బాగా సస్టైన్ చేస్తుంది అనుకుంటే కనుక అటువంటి వాటికి గవర్నమెంట్ ఎక్కువ సబ్సిడీలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో 75% అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేం, 50 to 60% దాకా స్కోప్ ఉంది ఈజీగా. రైట్ సుధీర్ గారు. సో ముద్రా యోజన ద్వారా యువత ఎవరైనా న్యూగా లోన్ తీసుకొని స్వయంగా ఉపాధి కల్పించుకోవాలనుకునే వాళ్ళకి మీరిచ్చే గైడ్ లైన్స్ ఏంటి? ఈ రోజు ఉన్న ప్రాబ్లం ఏంటంటేనండి, జనరల్గా అందరి చేతుల్లోని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందరికీ ఫ్రీగా ఇంటర్నెట్ దొరుకుతుంది, అందరూ ఇవాళ స్టూడెంట్స్ అందరూ కూడా ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్నారు. అండ్ ప్రతిదీ ఈవెన్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు, మూవీ టికెట్స్ పర్చేస్ చేసుకుంటున్నారు. తెలివంతా వేస్ట్ వాటి మీద పెట్టుకుంటున్నారు, పనికొచ్చే వాటి మీద యూస్ చేసుకోవట్లేదు. చాలా సింపుల్గా ప్రాక్టికల్గా చెప్పాలి అంటే, అసలు నేను బిజినెస్ చేయొచ్చో చేయకూడదా? సింపుల్, ఇంజనీరింగ్ MBA స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళకి MBA వాళ్ళకి అసలు బయటకు వచ్చి నేర్పించాల్సింది ఆంటర్ప్రెన్యూర్షిప్. అంటే మీరు బిజినెస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది, అందుకే మనం బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకుంటున్నాం. బట్ కాలేజెస్లో ఏం చెప్తున్నారు, మంచి ఉద్యోగం, మంచి ఉద్యోగం ఒక్కటే మనకి పేరెంట్స్ దగ్గరలో కానీ, సొసైటీలో కానీ, రిలేటివ్స్ కానీ, కాలేజ్ కానీ చెప్పేది ఏంటంటే, మీరు బాగా చదువుకుంటే మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకొస్తాం, మీకు ఒక 20 లక్షలు 30 లక్షలు జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తాం అని చెప్తున్నారు. తప్పించి బయటకు వెళ్ళి అసలు బిజినెస్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉంటాయి, MBA స్టూడెంట్స్కి ఏముంటాయి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏముంటాయి, అవి ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంటాయి. అసలు ఇప్పుడు చూడండి, మనం లోన్స్ గురించి ఎన్ని మాట్లాడాం. లాస్ట్ 2014 నుంచి మోడీ గవర్నమెంట్ కేంద్రంలో రూలింగ్లో ఉన్నప్పటి నుంచి ఈ లోన్స్ ఫ్లోటింగ్ కానీ, బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ, స్టార్టప్స్ కానీ విపరీతంగా పెరిగాయి. అందుకే డిఫరెంట్ స్కీమ్స్ అన్నీ ఎలిజిబిలిటీ కింద తీసుకొచ్చారు. అయితే మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఫస్ట్ సెర్చ్ చేయండి, మార్కెట్లో ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఐడియాస్ ఏమేమి ఉన్నాయి, మనం చిన్న అమౌంట్తో కూడా బిజినెస్లు ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు, వీటికి వచ్చే లోన్ ఆపర్చునిటీస్ ఏంటి, అసలు మనం ఎలా అప్లై చేయాలి. ముందు ఆ దిశగా ఒక ఆలోచన వచ్చి ఒక అడుగు వేశారనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఏముందిలే, వాడెవడో కష్టపడుతున్నాడు, మనం బిజినెస్ చేయలేము, మనకి చేత కాదు, మన జాబ్ ఒక్కటే సూటబుల్, ఎందుకు కష్టపడతాం అని అనుకుంటే వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. చెప్తున్నాను కదా, మార్కెట్లో 100% అందరికీ బిజినెస్ చేయడానికి, లోన్లు ఇవ్వడానికి స్కోప్ ఉంది. బట్ మీ అంతటి మీరు ఒక అడుగేసి, మీరు కావాల్సిన క్రైటీరియా రెడీ చేసుకొని కొన్నాళ్ళు కష్టపడితే దాని విలువేంటో తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, నా దగ్గర డబ్బులు లేవు పర్వాలేదు, ఇవాళ మార్కెట్లో లోన్లు ఇచ్చే కంపెనీలు చాలా ఉన్నాయి. నా దగ్గర ఐడియాలు జనరేట్ చేసి సపోర్ట్ చేసి ఇంక్యుబేషన్స్ ఇచ్చే కంపెనీస్ చాలా ఉన్నాయి మార్కెట్లో. అలా ఉండబట్టి వాళ్ళు ఎన్నో యూనికార్న్ కంపెనీస్ ఇండియా నుంచి పుట్టుకొస్తున్నాయి. బట్ మనం అదే కేటగిరీ నుంచి కదా ఉన్నాం. మన క్లాస్లో ఉండే ఒక అబ్బాయి బిజినెస్ చేసి సక్సెస్ అవుతున్నాడు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? సో ఆ దారి వైపు వెళ్ళడానికి ఇంకా చాలా సపోర్ట్ సిస్టమ్ జనరేట్ అవ్వాలండి. గవర్నమెంట్ సైడ్ నుంచి కొంత వచ్చింది, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ నుంచి, పేరెంట్స్ నుంచి, సొసైటీ నుంచి కూడా రావాల్సిన అవసరం కొంత ఉంది. అప్పుడు
ఎక్కువ బిజినెస్ మార్కెట్లోకి పుట్టుకొస్తాయి. రైట్. ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. మనం లాస్ట్ టైం ఎంఎస్ఎంఈ లోన్స్ గురించి డిస్కస్ చేసాము. Yes, ma'am. ఆ టాపిక్లో మనం మాట్లాడినప్పుడు అంటే లోన్ కోసం అప్లై చేసేటప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది బ్యాంక్ కూడా చూసుకుంటుందని డిస్కస్ చేసాం. సేమ్ ఆ ఫార్మాట్ ఇక్కడ కూడా అప్లై అవుతుందండి ఈ ముద్రా లోన్స్ కి కూడా? 100% అండి. మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నారు అంటే యాజ్ ఏ ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే మీకు 2 years 3 years ఐటీ రిటర్న్స్ ఉంటాయి. మీరు చేసిన సర్వీసెస్ ప్రకారం, మీరు ఇచ్చిన ఇన్వాయిస్ ప్రకారం ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్, ఎందుకంటే మీరు ఆల్రెడీ కొన్ని వర్క్స్ చేస్తూ ఉంటారు, ఇంకొన్ని పేమెంట్లు రావాల్సి ఉంటుంది. ఆ ఇన్వాయిస్లు ఏమైనా సబ్మిట్ చేస్తే మీకు బ్యాంక్లో లోన్ అనేది కొంచెం సింపుల్గా వస్తుంది. లేదు మీరు కొత్తగా లోన్ అప్లై చేస్తున్నారు, వెళ్ళి బ్యాంకర్ ముందు కూర్చొని నేను ఫలానా వాటర్ బాటిల్స్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు లోన్ ఇవ్వండి అంటే ఓవరాల్గా బాగుంది, బట్ వీళ్ళు ఇదే ప్రాజెక్ట్ రిపోర్ట్ని వాళ్ళ రీజనల్ టీమ్కి పంపించాలి. లోన్ అనేది అక్కడి నుంచి అప్రూవల్ రావాలి. బ్యాంక్ మేనేజర్కి ఒక 20 లక్షలు 30 లక్షల వరకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇవ్వడానికి. రీజనల్ ఆఫీస్కి కొన్ని 100 కోట్ల దాకా ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ రకంగా రీజనల్ టీమ్కి మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ వెళ్ళాలి అంటే అందులో ఇంచ్ బై ఇంచ్, డాట్ బై డాట్ ప్రతిదీ క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టే ఒక వాటర్ ప్లాంట్ ఏదైనా పెడదామని అనుకున్నాం. ఆ వాటర్ ప్లాంట్ తాలూకా సైజ్ ఏంటి, మెజర్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఎంత హైట్లో కట్టాలి, నట్ అండ్ బోల్ట్ ఏం యూస్ చేస్తారు, ఏ కంపెనీది వాడతారు, స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ వాడతారా, ప్లాస్టిక్ మెటీరియల్ వాడతారా, ప్రతిదీ డీటెయిల్డ్గా రావాలి. దీన్నే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎప్పుడైతే మీకు ప్రాపర్గా బ్యాంక్ క్రైటీరియా ప్రకారం పక్కాగా ఉంటుందో అప్పుడు మీకు లోన్ వచ్చే ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే రెగ్యులర్ పీపుల్ అందరికీ ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయడం రాదు కనుక మార్కెట్లో కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, కంపెనీ సెక్రటరీస్ కానీ, లోన్స్ చేసేవాళ్ళు కానీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి కావాల్సిన క్రైటీరియా ప్రకారం, బ్యాంక్ కావాల్సిన క్రైటీరియా ప్రకారం ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేస్తారు. అప్పుడు అది మన బ్యాంకర్కి సబ్మిట్ చేసేటప్పుడు లోన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. రైట్. చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సుధీర్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో. అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు TV45.